మీ కాడ గ్లామర్ ఉంటే చూడండి, చాలా మంది హెడ్లైట్ లో ఎల్ఈడి యూజ్ చేస్తున్నారు. యూజ్ చేయవని నేను చెప్పను. అయితే ఎల్ఈడి యూజ్ చేసే ముందర ఈ చిన్న ఆల్ట్రేషన్ మాత్రం చేయండి. ఎందుకంటే చాలా మంది మాకు బ్యాటరీ సైడ్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఓకే, యాక్చువల్గా ఏంటంటే హెడ్లైట్ అనేది యూజ్ చేయకూడదు ఎల్ఈడి. అయితే మనం ఎల్ఈడి యూజ్ చేస్తున్నా సరే ఒక చిన్న ఆల్ట్రేషన్ చేయడం వల్ల బ్యాటరీ మీద పెద్దగా ఎఫెక్ట్ పడదు. ఏంటి అసలు ఈ బండిలో చూడండి, కీ ఆన్ చేశాను, ఇక్కడ పార్కింగ్ చేశాను. పార్కింగ్ వచ్చేసింది. పార్కింగ్ తో పాటు వెనకాల డేంజర్ గానే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏంది, మొత్తం ఇది బ్యాటరీ మీద రన్నింగ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ లైట్, వెనకాల లైట్, మీటర్ లైట్ ఇవన్నీ బ్యాటరీ మీద రన్నింగ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు హెడ్లైట్ వేద్దాం. హెడ్లైట్ వేయగానే ఏమైంది, హెడ్లైట్ వచ్చింది. హెడ్లైట్, పార్కింగ్ లైట్, వెనకాల డేంజర్ ఇవన్నీ బ్యాటరీ మీద వెళ్ళడం వల్ల ఏమవుద్ది, బ్యాటరీకి పవర్ తగ్గిపోద్ది కదా, బ్యాటరీ తొందరగా డౌన్ అయిపోద్ది కదా. మనం సెల్ఫ్ అప్లై చేసినప్పుడు సెల్ఫ్ కావాల్సిన పవర్ రాదు కదా. ఓకేనా, పవర్ రాదు. అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ హెడ్లైట్ స్విచ్ని ఏసీ టు డీసీగా చేయండి. జస్ట్ లోపల సాల్డరింగ్ చేయడం. దీనికి సంబంధించిన ఆల్మోస్ట్ మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకేనా, ఇక్కడ లింక్ కనబడుతుంది, చూసి దాని మీద క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి. ఎప్పుడైతే మనం పార్కింగ్ ఉండండి ఒక్కసారి దీనికి ఆల్టరేషన్ నేను చూపిస్తే చూడండి, పార్కింగ్ ఏంటంటే పార్కింగ్ వచ్చింది కదా, హెడ్లైట్ వచ్చింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఆల్టరేషన్ చేసిన తర్వాత పార్కింగ్ వేస్తే పార్కింగ్ రాదు. బండి స్టార్ట్ చేసిన తర్వాతే పార్కింగ్ వస్తుంది. బండి స్టార్ట్ చేసిన తర్వాత వెనకాల డేంజర్ వస్తుంది. అంటే ఇది ఏసీ మీదకి మళ్ళీ ఇచ్చాలి, ఇది డీసీ మీదకి ఉండాలి. అప్పుడు మనకి బ్యాటరీ లైఫ్ వస్తుంది. మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద కనబడుతుంది, అక్కడ క్లిక్ చేసి చూడండి. నేను దీనికి ఆల్టరేషన్ చేసిన కానీ చూపిస్తాను మీకు. ఓకే చూడండి, ఆల్టరేషన్ చేసాము. ఆల్టరేషన్ చేసినప్పుడు మీకు పైన ఒక ఇమేజ్ యాడ్ చేసి ఇస్తారు. లోపల ఈ విధంగా ఆల్టరేషన్ చేసుకోండి. చాలా మంది ఏంటంటే ఇక్కడ హెడ్లైట్ స్విచ్ కార్డ్ సంబంధించిన వైర్ అనేది మొత్తం డీసీ సప్లై మళ్ళీ చేస్తారు, అంటే మొత్తం బ్యాటరీ మీదకి మళ్ళీ చేస్తారు. ఇందాక మీకు చూపించడం ఏంటంటే మొత్తం బ్యాటరీ మీద ఉండకూడదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఆల్టరేషన్ చేసిన తర్వాత పార్కింగ్ చేస్తాను. ఓకేనా, పార్కింగ్ చేస్తా. పార్కింగ్ చేయగానే పార్కింగ్ రాలేదు. ఇప్పుడు చూడండి, బండి స్టార్ట్ చేస్తాను. బండి స్టార్ట్ చేయగానే పార్కింగ్ వచ్చింది. అంటే స్టార్ట్ చేసిన తర్వాత వచ్చేది ఏసీ సప్లై. ఇప్పుడు డీసీ మీదకి పోవాలి మనకి. డీసీ మీద మనకి ఇప్పుడు చూడండి పార్కింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి హెడ్లైట్ వేస్తాను, హెడ్లైట్ వస్తుంది. ఓకేనా, కింద పార్కింగ్ రాదు. ఓకే, ఇప్పుడు అంటే చూడండి బండి స్టార్ట్ చేస్తున్నప్పుడు చూడండి పార్కింగ్ వస్తుంది. చూడండి బండి స్టార్ట్ చేసిన తర్వాత పార్కింగ్ వచ్చింది. ఎప్పుడైనా సరే ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకుంటే మనకి బ్యాటరీ అనేది కంప్లైంట్ రాకుండా ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. ఎప్పుడైనా సరే ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకోండి. స్విచ్లో ఆల్టరేషన్ చేసుకోండి. మీకు పైన పిక్ యాడ్ చేస్తాను. ఫుల్ వీడియో కావాలంటే కింద కనబడుతుంది, అక్కడ క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.